వినుకొండ రాజకీయాలని చూస్తూ ఉన్నాను, ఇన్వాల్వ్ అయ్యాను. పులుపుల శివయ్య గారి తరం నుంచి నేటి తరం వరకు రాజకీయాల్లో కొనసాగినటువంటి అందరూ ఎమ్మెల్యేలను గురించి చూశాను. కాకపోతే డెవలప్మెంట్ విషయంలో భవనం జయప్రద గారు మాత్రమే మనకి వినుకొండకి మంత్రిగా చేసి చాలా వరకు డెవలప్ చేశారు. ప్రస్తుతానికి డెవలప్మెంట్లో వెనకబడిన ప్రాంతం, చాలా వెనకబడిన ప్రాంతం. మాకు బండ్లమూడి ప్రాంతంలో తండాలు ఎక్కువగా ఉన్నాయి. సాగునీరు తాగునీరు లేదు అక్కడ. దానికి ఎవరు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ మధ్య వరకల పూడిశాల ప్రాజెక్ట్ అనేటువంటి దాన్ని శంకుస్థాపన చేస్తున్నారు. తర్వాత అవుతుందో లేదో తెలియదు. వీటన్నిటికీ పరిష్కారం ఏమిటంటే వినుకొండకు గనక మంత్రి పదవి ఇచ్చినట్లయితే ఈ పరిష్కారాలకి కొంచెం శ్రమ చేసే వ్యక్తి, యువకుడు, ఎన్నో 20 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నిగా ఉండి జిల్లా నాయకత్వం కూడా వహించి పార్టీ గెలుపును కృషి చేసినటువంటి నిజాయితీపరుడు, మంచి వ్యక్తి, కాన్స్టిట్యున్సీ ప్రస్తుతం భారీ మెజార్టీతో గెలిచినటువంటి ఆంజనేయులు గారు, జీవి ఆంజనేయులు గారు. ఈయన ఎంత నిజాయితీపరుడు అంటే సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని స్కాలర్షిప్లు ఇవ్వటం, అలాగే స్థానిక సంస్థలకి, సేవా సంస్థలకి ఇతోధికంగా సహాయం చేయటం. మామూలుగా ఈయనకి చేతికి ఎముక లేదంటారు దాన ధర్మాల్లో. అలాగే పార్టీకి కూడా దాన ధర్మాలు విపరీతంగా చేసి మేము చూసాం. ఆంజనేయులు గారి నైజం, వివాదరహితుడు, అజాత శత్రువు, అందరికీ మంచివాడు. ఇలాంటి వ్యక్తికి గనక ఈ మంత్రి పదవి ఇచ్చినట్లయితే జిల్లా మొత్తాన్ని కలుపుకొని పోయి వాళ్ళందరూ స్నేహభావంతో వినుకొండకి అభివృద్ధి చేయడమే కాకుండా జిల్లాకు కూడా బాగా అభివృద్ధి చేస్తాడనేటువంటి మాకు నమ్మకం ఉన్నది. కాబట్టి ఇలాంటి మంచి వ్యక్తిని, ఎందుకంటే 20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉంటూ మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి, మంచి మెజారిటీ గెలిచినటువంటి శ్రీ ఆంజనేయులు గారిని, కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటన్నట్లయితే చంద్రబాబు గారికి ఇలాంటి వ్యక్తి కనుక మంత్రి పదవి ఇచ్చినట్లయితే వెనుకబడిన ప్రాంతమైనటువంటి వినుకొండకి ఆయన ఎన్నో రకాలుగా సహాయపడిన వారైతారు. పేద వెనుకబడిన ప్రాంతం వినుకొండ అందరికీ మీకు తెలిసిందే, వెనుకొండ చాలా వెనుకబడిన ప్రాంతం. కాబట్టి మీరు దయచేసి ఈసారైనా కూడా వినుకొండకి మంత్రి పదవి ఇచ్చినట్లయితే మీకు ధన్యవాదాలు.